ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసుల్ని ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. అయితే ఈ సంకల్పానికి సిద్ధమైన వారందరూ ముందుకు వెళ్దాం రండి. మనం విజయవంతంగా 6వ అధ్యాయంలో 5 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 6వ భాగంలోకి ప్రవేశిస్తా ఉన్నాం. గత వీడియోలో 6వ అధ్యాయంలో 21వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు మనం ఇంద్రియాలకు అందని అత్యంత సుఖం గురించి, అత్యధిక సుఖం గురించి, కొండంత కష్టం వచ్చినా చెల్లించని ధీరత్వం గురించి నేర్చుకున్నాం. ఒకసారి ఆ వివరాలను గుర్తుకు తెచ్చుకుని ఇప్పుడు ప్రస్తుత శ్లోకాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. గత శ్లోకాలు 6వ అధ్యాయంలో 21 నుంచి 25 వరకు మనం నేర్చుకున్నాం. ఆ శ్లోకాల్లో ఏం చెప్పారు భగవంతుడు? ధ్యానం ద్వారా లభించేటువంటి సుఖం బుద్ధికి మాత్రమే గ్రాహ్యమని, అది శాశ్వతమని చెప్పారు. అంటే ధ్యానం ద్వారా ఏదైతే మనకు సుఖం లభిస్తుందో అది ఒక్క బుద్ధికి మాత్రమే అందుతుంది. అందితే అలా ఉండదు, అది కూడా శాశ్వతంగా ఉంటుంది అని చెప్పారు. అంటే ఆ స్థితిని పొందినవాడు ఎంత పెద్ద దుఃఖం వచ్చినా కూడా చెలించడు అని చెప్పారు అక్కడ గత శ్లోకాల్లో. అంటే విసుగు చెందని మనసుతో యోగాన్ని అభ్యసించాలని కూడా బోధించారు మనకి. అంటే మళ్ళీ మళ్ళీ మనసు పక్కకు వెళ్తూ ఉంటుంది, దాన్ని విసుగు చెందకుండా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి భగవంతుడు మనకు చెప్పారు. అంటే ఎన్ని రకాలుగా మనకు అర్థం చేసేటువంటి ప్రయత్నం చేశారు. గత శ్లోకాలు ఎవరైనా మిస్ అయితే అవి కూడా చూసిన తర్వాత ఈ భాగాన్ని చూడండి, చాలా తేలిగ్గా అర్థమవుతుంది. అంటే మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సంకల్పాల వల్ల పుట్టే కోరికలను వదిలి మనస్సును ఆత్మయందే నిశ్చలం చేయాలని మనం పరమాత్మ మనకు మార్గనిర్దేశం చేశారు. అంటే సంకల్పాల వల్ల కోరికలు పుడతాయి, వాటిని వదిలిపెట్టాలి, మన మనస్సును ఆత్మయందు స్థిరపరచాలి అని చెప్పారు మనకు. కాబట్టి మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మనస్సు పదే పదే బయటకి పరిగెడతా ఉంటుంది, అటు ఇటు పరిగెడతా ఉంటుంది. ఏం చేయాలి? ఆ మనసుని వెనక్కి ఎలా తీసుకురావాలి? యోగికి సర్వభూతాలు ఎలా కనిపిస్తాయి, అందరినీ ఎలా చూస్తాడు యోగి అనేటువంటిది ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో మనం నేర్చుకుందాం. ఇలాంటి అద్భుతమైన విషయాన్ని అంటే ఇప్పుడు 6వ అధ్యాయంలో 26వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఏం చెప్తున్నారు భగవంతుడు? 26వ శ్లోకాన్ని మొదట చూద్దాం. ఈ 26వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తారంటే మనో నిగ్రహం గురించి చెప్తారు. మనో నిగ్రహం గురించి ఏం చెప్పారనేది ఈ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం మనం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తదో నియమ్యై తదాత్మేన్యవశంసయే అన్నారు. అంటే దీని భావాన్ని కనుక మనకి అర్థం చూస్తే, చంచలం అస్థిరం మనః అంటే అత్యంత చంచలమైనటువంటిది, నిలకడలేనటువంటిది ఏంటది? మనస్సు. యతః యతః నిశ్చరత, ఏ కారణాల వల్ల బయటకు పరిగెడుతుందో, తతః తతః ఏతత్ నియమ్య, ఆయా విషయాల నుండి దానిని మళ్లించి ఆత్మని ఏవ వశం నయేత్, మరలా ఆత్మ ఎందే నిగ్రహించాలి అని చెప్పారు. ఏం చెప్పారు? ఎంత క్లియర్గా చెప్పారు చూసారు. దీంట్లో మన మనసు అటు ఇటు పరిగెడతా ఉంటుంది. అది ఏ కారణాల వల్ల పరిగెడుతుందో ఆయా కారణాల నుంచి మళ్ళించి వెనక్కి తీసుకువచ్చి మళ్ళీ ఆత్మయందే నిగ్రహపరచాలి అని చెప్పారు. అంటే సూచన చేశారు, ఎలా చేయండి అని చెప్పి. ఇంకా దీన్ని వివరంగా చూసాం అనుకోండి, ఎలా అర్థం అవుతుందంటే, ఈ వివరంగా చూస్తే ధ్యానం చేసేటప్పుడు మనం అందరం కూడా ఎదుర్కొనేటువంటి అతి పెద్ద సమస్య ఇది. మన మనసు నిలకడగా ఉండదు, ఒక ఆలోచన రాగానే దాని వెంట పరిగెత్తుతుంది. అలాగే కృష్ణుడు ఇక్కడ అద్భుతమైన టెక్నిక్ ఏం చెప్పారు? మన మనసుని ఆ వెంట పరిగెత్తిన కారణం నుండి మళ్ళీ వెనక్కి తీసుకురండి, పక్కకు వెళ్ళిందని బాధపడకండి, అది ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి దాన్ని మెల్లగా మళ్ళీ వెనక్కి తీసుకురండి, నచ్చజెప్పి తీసుకురండి, తీసుకొచ్చి మళ్ళీ ఆత్మ మీద అంటే దైవం మీద పిలపండి అని చెప్పారు. అంటే ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియగా గనక మనం చేయగలిగితే, ఇలా పదే 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 చేయటం వల్ల మనసుకు ఒక క్రమశిక్షణ అలవడుతుంది. ఎవరికైనా అంతే కదా. బయట కూడా మనం ఒక పొరపాటు చేసాం, మళ్ళీ చేసాం అనుకోండి, ఆ పొరపాటు నుంచి బయటకు పడేటువంటి మార్గం అని తెలుస్తుంది. ఒకసారి పొరపాటు అవుతుంది, రెండోసారి పొరపాటు తగ్గుతుంది, మూడోసారి ఇంకా తగ్గుతుంది, నాలుగోసారి కరెక్ట్గా వస్తుంది. అంటే అలా క్రమశిక్షణ, ఒక క్రమబద్ధీకరణ చేయడానికి రిపీటెడ్ వే మళ్ళీ చేయాలి అని చెప్తున్నారు. దీన్ని
సైకలాజికల్ పరంగా చూసాం ఏమంటారు, అటెన్షన్ కంట్రోల్ అండ్ హ్యాబిచుయేషన్ అంటారండి. అంటే దీని నియంత్రణ మళ్ళీ అలవాటుగా మార్చుకోవటం, ఆ నియంత్రణ చేసిందని అలవాటుగా మార్చుకోవటం. కాబట్టి జాగ్రత్తగా మనకి ఏమర్థం అవుతుందంటే, మన మనసు అనేటువంటిది ఒక కోతి లాంటిది, దానికి ప్రక్కకు దూవటం సహజమైనటువంటి స్వభావం. కాబట్టి ధ్యానం అంటే మనసుని బలవంతంగా కట్టేయటం అని కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా బలవంతం కట్టేయకూడదు. అది ఎక్కడెక్కడ విహరిస్తుందో గమనించాలి. అంటే దానికి అవేర్నెస్ ఉండాలి, మనకి ఎక్కడెక్కడ పోతుంది, ఇది ఏ ఏ విషయాల మీదకి పోతుంది అనేటువంటిది మనం గమనిస్తూ దాన్ని మళ్ళీ కేంద్రీకరించటం, అంటే రీఫోకసింగ్ చేయటం, కేంద్రీకరించటం. దీన్ని సైకాలజీలో ఏమంటారంటే మెంటల్ మజిల్ అంటారు. అంటే మళ్ళీ మెంటల్గా మన మానసికంగా స్థిరపరచడం, బిల్డ్ చేయటం. దీన్ని ఎన్ని ఎక్కువ సార్లు మన మనసుని వెనక్కి తెస్తామో మన ఏకాగ్రత అంత బలపడుతుంది. గుర్తుపెట్టుకునే మాట, ఎన్ని ఎక్కువ సార్లు మనం మనస్సుని వెనక్కి తీసుకొస్తామో, వెళ్ళిపోయిన ప్లేస్ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ స్థిరపరుస్తామో అంత ఏకాగ్రత మనలో బలపడుతుంది అని చెప్తున్నారు భగవంతుడు. అర్థమైంది ఈ శ్లోకం ఎలా చేయమంటున్నారు, ఎలా మనకు ఒక చక్కని సూచన చేశారు ఈ శ్లోకం ద్వారా. కాబట్టి ఇది మామూలు ఉదాహరణ చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఒక చిన్న పిల్లవాడు అప్పుడే నడక నేర్చుకుంటున్నాడు, పదే పదే కింద పడతాడు, అవునా, వేరే దిశలో పరిగెత్తాడు. అప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వాడిని పక్కకి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ పట్టుకొచ్చి దారిలో వదిలిస్తుంది, కింద పడినప్పుడల్లా లేపుతుంది, మళ్ళీ పట్టుకొచ్చి దారిలో పెడుతుంది. ఇలా ఆమె విసుగు చెందకుండా మళ్ళీ 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 తీసుకురావటం వల్ల వాడికి చక్కని నడక వచ్చేస్తుంది. అంటే మన మనసు కూడా ఒక చిన్న పిల్లవాడిలాగా భావించి అది బయట విషయాల మీద, అంటే మనకు బయట విషయాలు ఏముంటాయి, ఫోన్లు, మాటలు, గొడవలు, వీడితో గొడవలు, ఇలాంటి వైపుకు మళ్ళినప్పుడల్లా ఓపిగ్గా వెనక్కి తీసుకురావాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఇలా ఓపిగ్గా వెనక్కి తీసుకురాగలిగితే ఏదో ఒక రోజుకి దానికి అర్థం అవుతుంది, దానికి అర్థమయ్యి స్థిరపడుతుంది అని భగవంతుడు చెప్తున్నారు. అర్థమైంది కదా, ఇలా స్థిరపరచుకునేటువంటి పని చేయాలి. ఇంకా చాలా టెక్నికల్ చెప్తారు భగవంతుడు ఇంకా ముందు శ్లోకాల్లో. తర్వాత శ్లోకం 6వ అధ్యాయం 27వ శ్లోకం చూసాం అనుకోండి, ఇది కూడా భగవంతుడే చెప్తున్నారు. ఏం చెప్తారంటే ఈ శ్లోకంలో శాంతి స్థితి ఎలా ఉంటుంది అనేది చెప్తారు. శాంతి స్థితిని మనం ఎలా పొందాలి అనేటువంటిది. ఈ శ్లోకం ఎలా ఉంటుందంటే, ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపతై శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం అన్నారు అక్కడ. అంటే దీని భావాన్ని చూస్తే ఎలా ఉంటుందంటే, ప్రశాంత మనసం అంటే ప్రశాంతమైన మనసు కలవాడు, శాంత రజసం రజోగుణము శాంతించినవాడు, శాంతరజసం అంటే ఆగిపోయినవాడు, అకల్మషం పాపరహితుడు, మరియు బ్రహ్మభూతం బ్రహ్మస్వరూపుడైన, అంటే ఏనం యోగినహి అన్నారు. అంటే ఇట్టి యోగికి ఉత్తమం సుఖం ఉపైతి, అత్యున్నతమైనటువంటి సుఖము. ఏంటది అత్యున్నతమైనది? బ్రహ్మానందం. అంటే సహజంగా లభిస్తుంది. ఉపైతి అంటే చాలా సహజంగా లభిస్తుంది, పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి బోధిస్తూ ఉన్నారు. చూసారు ఈ శ్లోకంలో. దీన్ని వివరించి చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది ఈ శ్లోకం మనకి. అంటే మనసులో అలజడి ఏంటి? రజోగుణం. మనలో రజోగుణం పెరిగినప్పుడు అలజడి పెరుగుతుంది, అది తగ్గాలి ఫస్ట్. అది రజోగుణం కనుక తగ్గినప్పుడు సహజంగానే ప్రశాంతత వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా. ఒక యోగి ఏం చేస్తారంటే తనలో నెగిటివ్ ఆలోచనలు అంటే కల్మషాలను తొలగించుకున్నప్పుడు అతను భగవంతుడికి దగ్గర అవుతాడు. భగవంతుడి దగ్గరైనటువంటి అటువంటి స్థితిలో అతనికి లభించేటువంటి సుఖం ఈ లోకంలో ఏ వస్తువు వల్ల రాదు అని అతను గ్రహిస్తాడు. ఏ వస్తువు వల్ల కూడా రాదు నిజంగానే. కాబట్టి అది అతన్ని అంతరంగం నుండి ఉద్భవించే పరమానందం. అప్పుడు అతను చూస్తాడు ఎలా ఉంటుంది అంతరంగం నుంచి ఉద్భవించేటువంటి పరమానందం ఆ స్థితిలో అనేటువంటిది. ఒకసారి చూసిన తర్వాత ఇక పక్కకు పోయేటువంటి అవకాశమే లేదు అక్కడ. కాబట్టి ఇలా స్థిరపరచుకోవాలి మనం. దీన్ని సైకలాజికల్గా ఏమంటారంటే ఎమోషనల్ ఈక్విలిబ్రియం అండ్ బ్లిస్ అంటారు. అంటే భావోద్వేగ సమతుల్యత అంటారు, లేదంటే ఆనందం, దాని ద్వారా వచ్చేటువంటి ఆనందం. రజోగుణం అంటే ఏంటంటే విపరీతమైన వేగం, ఆశ, కోపం, ఇలాంటివన్నీ ఏదైతే మనలో ఉద్రేకాన్ని రగిస్తాయో దాన్ని రజోగుణం అంటారు. ఇవి ఉన్నంతకాలం మనసు ప్రశాంతంగా ఉండదని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవి మన దగ్గర ఈ రజోగుణంలో వచ్చేటువంటి లక్షణాలు ఏవైతే ఉందో అది ఉన్నంతకాలం మనం ప్రశాంతంగా ఉండలేము. అంటే ధ్యానం ద్వారా ఈ గుణాన్ని అదుపు చేస్తే మన మనసు తన అసలైన స్వభావమైనటువంటి శాంతిని పొందుతుంది. మన మనసు అసలు స్వభావం శాంతి స్వభావమే. మనం ఈ ప్రకృతితో కూడా ఏం చేస్తున్నామంటే సత్వ రజోతమ గుణాలను అలవాటు చేస్తున్నాం.
అందులో ఈ రజోగుణం, ఈ తమో గుణం మరీ హీనమైనటువంటి, కాబట్టి మనల్ని ఉద్రేకపరుస్తూ ఉంటాయి. ఒకటేమో జడత్వాన్ని సృష్టిస్తూ ఉంటుంది మనలో. అంటే ఈ వీటి నుండి ముందు బయటపడితే మనం వీటి నుండి గుర్తించుకోగలిగితే మనం ఆ స్థితిని పొందగలం. అంటే ఇక్కడ మనసులో ఉండే మాలిన్యం తొలగిపోవాలి ఫస్ట్. ఆ మనసులో ఉండే మాలిన్యం తొలగిపోయినప్పుడు అద్దం లాంటి మనస్సు వస్తుంది. ఆ అద్దం లాంటి మనసులో ఏం కనిపిస్తుంది మనకి? పరమాత్మ యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది మనకి. అలా పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని ఆ స్థితిలో మనం చూడాలి. ఆ స్థితిలో కలిగేటువంటి ఆనందం అప్పుడు వర్ణనాతీతం. ఇక అది మనం లెక్క పెట్టలేం. ఈ సినిమా చూస్తే వచ్చే ఆనందం ఎంత, దాని ద్వారా ఆ వస్తువు వల్ల వచ్చే ఆనందం ఎంత, లెక్క పెట్టవచ్చు. కానీ ఈ స్థితిలో మనం పొందేటువంటి ఆనందాన్ని ఏంటంటే వర్ణనాతీతమైనటువంటి దాన్ని లెక్క కట్టలేం మనం. అలాంటి ఆనందాన్ని మనం ఇక్కడ పొందవచ్చు అని చెప్తున్నారు భగవంతుడు. ఉదాహరణ చూసామనుకోండి ఇదే శ్లోకానికి ఇంకా బాగా అర్థం. ఒక మట్టితో నిండిన గ్లాస్ ఉంది, వాటర్ ఉన్నాయి, అందులో ఫుల్గా మట్టి ఉంది. అందులో ఆ నీరు బాగా కదుపుతూ ఉన్నాం. కదులుతున్నంతసేపు అది మురికిగానే ఉంటాయి ఆ వాటర్. కనిపిస్తుందా? ఎప్పటికైనా కూడా మురికిగానే ఉంటాయి. ఇలా ఇలా కదుపుతూ ఉన్నాం. కానీ ఆ గ్లాస్ని ఒక 10 నిమిషాలు కదపకుండా ఒక చోట పెట్టేశాం, అంటే పక్కన పెట్టాం. అంటే శాంతరజసం రజసం ఉంది కానీ శాంతంగా ఉంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఆ మట్టి అంతా కూడా అడుక్కు చేరిపోతుంది. అప్పుడు తేటైన నీరు పైకి వస్తుంది మనకి. అలా మన మనసును కూడా ధ్యానం ద్వారా నిశ్చలం చేస్తే, ఇలా ప్రతిసారి రజోగుణం ద్వారా కదపకుండా నిశ్చలంగానే చేస్తే మనసులోని కల్మషాలన్నీ కిందకు పోయి అణిగిపోయి మన అసలు రూపమైన ఆనందం బయటపడుతుంది. యాక్చువల్గా మన రూపం అది, అసలు ఆనంద రూపం మనం ఉండాల్సింది. మనం ఉండేటువంటిది వేరే రూపంలో ఉంటున్నాం అంతే. అది బయటపడుతుంది, అది దొరుకుతుంది మనకి అని చెప్పి 27వ శ్లోకం ద్వారా పరమాత్మ చెప్తున్నారు. అర్థమైంది కదా ఈ శ్లోకం? ఇలా దీన్ని మనం ఎంతసేపు అయినా ఎంతైనా కూడా ఈ శ్లోకాలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానే వెళ్ళవచ్చు ఎన్నో ఉదాహరణల ద్వారా. ఈ శ్లోకం కనుక మనకు అర్థమైతే 28వ శ్లోకాన్ని చూద్దాం. ఇది కూడా భగవంతుడే చెప్తున్నారు. 28వ శ్లోకం ఏం చెప్తున్నారు? ఇందులో బ్రహ్మ సంస్పర్శం గురించి చెప్తారు మనకి. ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో 28వ శ్లోకంలో యంజన్యేవం సదాత్మానం యోగి విగతః కల్మషః సుఖేన బ్రహ్మ సంస్మర్శ మత్యంతం సుఖమశ్నుతే అంటున్నారు. అంటే తన భావాన్ని చూస్తే ఏమవుతుందంటే ఏవం సదా ఆత్మానం యుంజన్ అన్నారు. అంటే ఈ విధంగా ఎల్లప్పుడూ తనను తాను యోగమందు నిమగ్నం చేసుకునేటువంటి యోగి ఎవరైతే ఉన్నారో అతను పాపరహితుడైనటువంటి యోగి. అలా ముందు శ్లోకంలో చెప్పారే, అలా ఎవరికైతే వారు యోగం నందు నిమగ్నం చేసుకుంటారో వారు పాపరహితుడైనటువంటి యోగి. అంటే ఇంకేమంటున్నారు? సుఖేన, చాలా సులభంగా, ఇంకా కష్టపడకుండా, బ్రహ్మ సంస్పర్శం అంటే బ్రహ్మము యొక్క అనుభూతిని పొందుతాడు. అత్యున్నతమైన ఆనందం అనుకున్న ముందు శ్లోకంలో అది ఆ పరబ్రహ్మం యొక్క అనుభూతిని అతను పొందుతాడు. అత్యంత సుఖం అశ్నుతే అన్నారు ఇక్కడ కూడా. అంటే అపారమైన సుఖాన్ని అతను అనుభవిస్తాడు. అలాంటి ఫీలింగ్ అతనిలో కలుగుతుంది అని చెప్తున్నారు. అలాంటి స్థితిని మనం పొందాలి అని చెప్తున్నారు. అంటే ఒకదాన్ని చెప్తున్నారు, దాన్ని ఎలా ఆచరించాలో చెప్తున్నారు, ఆచరిస్తే వచ్చే ఫలితాన్ని చెప్తున్నారు, ఆ అత్యున్నతమైన స్థితిని చెప్తున్నారు. భగవంతుడు ఒక హైరార్కీలో చెప్పుకుంటూ వెళ్తున్నారు. అర్థమైంది కదా? ఇలా మనం చూడాలి దీన్ని. ఈ శ్లోకాన్ని కొంచెం వివరణ ద్వారా చూసాం అనుకోండి ఇంకా బాగా అవుతుంది. అంటే నిరంతర సాధన వల్ల యోగి మనసు పవిత్రం అవుతుంది. అటువంటి పవిత్రమైన మనసుతో పరమాత్మను తాగడం వల్ల, అంటే బ్రహ్మస్పర్శం అన్నారు అక్కడ, అంటే ఆయన అనుభూతిని పొందడం వల్ల మనకు సాధ్యపడుతుంది. అనుభూతిని పొందడం సాధ్యపడుతుంది. ఇది కష్టపడి సాధించేది మాత్రం కాదు. మనస్సు నిర్మలమైనప్పుడు సహజంగా కలిగేటువంటి అనుభవం. అందుకే సుఖేనా అన్నారు అక్కడ. కాబట్టి ఈ అనుభవం మనిషికి అత్యంతమైనది, అత్యంత విలువైనది. అంటే అంతం లేని ఆనందం కదా ఇది కదా పొందాల్సింది మనిషి. ఇది పొందాలంటే ఇలాంటి అనుభవం, ఇలాంటి ప్రాక్టీసు, ఇలాంటి సాధన కదా మనిషి చేయాల్సింది. ఇలా చేస్తే ఇది తేలిగ్గా దొరికేస్తుంది. దీనికి కష్టపడేసి నేను సాధించాను అని చెప్పుకోవడానికి ఉండదు అక్కడ. చాలా సులభంగా ఇలా మనం చేయొచ్చు అని చెప్తున్నారు భగవంతుడు. దీన్ని సైకాలజీ పరంగా ఆలోచిస్తే ఏమంటారంటే ఫ్లో స్టేట్ అండ్ డివైన్ కనెక్టివిటీ అంటారు దాన్ని. అంటే ఫ్లో స్టేట్ ప్రవాహ స్థితి, వెళ్తూ ఉంటాం, దైవిక అనుసంధానం రెండో వైపు కలుగుతుంది మనకి. మనం ఏదైనా పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోయినప్పుడు ఏంటంటే మనకి కాలం తెలియదు, కష్టాలు అసలే గుర్తుండవు. అవునా? దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. అవి జరుగుతాయి, ఉంటాయి, కానీ దాంట్లో నిమగ్నం అయిపోయి మనం ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి అవి గుర్తురావు మనకి.
అది ఫ్లో స్టేట్ అంటారు. దాన్ని యోగి తన మనస్సును పరమాత్మతో అనుసంధానించినప్పుడు అతను ఒక ఉన్నతమైన చైతన్యాన్ని తాగుతాడు అక్కడ యోగ స్థితిలో. ఆ చైతన్యాన్ని తాగిన తర్వాత అతనిలోని పాత బాధలు, భయాలు అన్నీ దెబ్బ కరిగిపోతాయి ఒకేసారి. అంటే ఇంకా అతనికి ఇంకా మళ్ళీ పూర్వస్థితికి రావడానికి ముందు ఎప్పుడో చెప్పుకున్నాం. కాబట్టి ఒకసారి ఆ అత్యున్నతమైనటువంటి చైతన్యాన్ని తాకినప్పుడు పాత బాధలు కానీ, భయాలు కానీ అన్నీ కరిగిపోతాయి. ఈ అనుసంధానమే అన్ని మానసిక రోగాలకు పరమ ఔషధం అని గుర్తించాలి మనం పొందేటువంటి నిత్యం మానసిక రోగాలు ఉన్నాయి కదా, ఆ రోగాలన్నిటికీ ఇది ఔషధం. ఈ పరమాత్మ యొక్క అత్యున్నత స్థితిని మనం అనుభవించటం ఔషధం. ఇలా మనం దీన్ని శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఉదాహరణ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఈ శ్లోకం. మనం ఒక రేడియో స్టేషన్లో ఉన్నాం. రేడియో స్టేషన్లో పెట్టుకుని ఒక పాట వినాలనుకుంటున్నాం. ముందు ఆ స్టేషన్ యొక్క ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ చేయాలి. ఇప్పుడు అంటారు కదా 108, 107, 98.8 ఇట్లా వస్తాయి కదా. ఇలా ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తే కరెక్ట్గా మనకు ఆ పాట వినిపిస్తుంది. అవునా? ట్యూనింగ్ సరిగా లేదనుకోండి, ఏమనిపిస్తుంది అని నాయిస్ వినిపిస్తుంది. రోద అంటారు. వినటానికి కూడా చాలా కంపరంగా ఉంటుంది. అలాంటి రోద వినిపిస్తుంది. మనం కూడా అంతే అర్థం. అంటే ఒకసారి ట్యూన్ అవగానే మధురమైన సంగీతం ఎలా వస్తుందో అలాగే మన మనస్సును కూడా ధ్యానం ద్వారా భగవంతుడికి గనక ట్యూన్ చేస్తే జీవితంలో ఉన్న రొదంతా పోయి పరమాత్మ అనే సంగీతం అంటే బ్రహ్మస్మర్శం మనకి వినిపిస్తుంది. ఇలా మనం అత్యున్నత స్థితిని అనుభూతి చెందవచ్చు అని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా? ఎంత బాగా ఉంది ఈ శ్లోకం. ఎలా మనం పొందాలి అనేది ఈ శ్లోకం 28 శ్లోకం అర్థమైతే 29వ శ్లోకం చూద్దాం. ఇది కూడా భగవంతుడే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు 29వ శ్లోకంలో? సర్వత్ర సమదర్శనం గురించి చెప్తారు. అంటే మనం సర్వత్రలో ఎలా చూడాలంద అంత అనేది చాలా ముఖ్యమైన శ్లోకం ఈ శ్లోకం. చూడండి ఈ శ్లోకాన్ని ఎలా ఉంటుందని ఏం చెప్తున్నారు భగవంతుడు ఈ శ్లోకంలో? సర్వభూతస్త్వమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అంటున్నారు. అంటే యోగ యుక్త ఆత్మ అన్నారు అక్కడ. అంటే యోగమందు స్థిరపడిన వాడు, ఎవరైతే యోగమందు స్థిరపడి ఉంటాడో, పైన అన్ని పాటించి యోగమందు స్థిరపడి ఉంటాడు, అతని యొక్క లక్షణం ఎలా ఉంటుంది? సర్వత్ర సమదర్శన, అన్నిటినీ సమానంగా చూస్తాడు. అలాగే ఆత్మానం సర్వభూతస్థం, తన ఆత్మను సమస్త ప్రాణుల యందు చూస్తాడు. అంటే తన దగ్గర ఎటువంటి ఆత్మ అయితే తనలో ఉందో, తనలో తాను చూసుకున్నాడో అది మిగతా ప్రాణుల్లో కూడా చూస్తాడు. సర్వభూతానిచ ఆత్మని అన్నారు అక్కడ. అంటే సమస్త ప్రాణులను తన ఆత్మయందే దర్శిస్తాడు. అంటే ఈక్షతే అనే మాట వాడారు కదా. ఈక్షతే అంటే తన ఆత్మయందు ఆ ప్రాణుల ఆత్మ కూడా ఉంది, అలాంటిది నా దగ్గర కూడా ఉంది, నేనే వాటిలో ఉన్నాను అన్నట్లు దర్శిస్తాడు. అంటే ఎలా ఉందంటే ఈ శ్లోకం, ధ్యానం సిద్ధించినటువంటి ఒక యోగికి పరాయివాడు అనే భావన ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. వీడు పరాయివాడు, వీడు వాడు, వీడు ఈ జంతువు, అది ఇది అని ఉండదు. అన్నిట్లో ఉన్నటువంటి ఆత్మను డైరెక్ట్గా దర్శిస్తాడు కాబట్టి అవన్నీ ఒకటైనటువంటి స్థితి అతనికి ఆలోచన వస్తుంది. కాబట్టి నాలో ఉన్న ప్రాణమే ఎదుటి మనిషిలోనూ ఉంది, చీమలోనూ ఉంది, ఆఖరికి శత్రువులోనూ ఉంది అని గుర్తిస్తాడు. అంటే ఒక చైతన్యం యొక్క రూపాలను అతను సాక్షాత్కరించుకుంటాడు. చైతన్యం ఏ రూపాల్లో ఉంది, రకరకాల రూపాల్లో ఆ చైతన్యం ఉంది అని చెప్పి అతను అనుభూతి చెందుతాడు. అంటే ఈ సమదర్శనం వల్ల అతనిలో ద్వేషం పోయి అపారమైనటువంటి ప్రేమ, కరుణ కలుగుతాయి. అర్థమైందా? మనం ఆ స్థితికి, యోగ స్థితికి వెళ్ళగలిగితే మనలో కూడా ఆ ద్వేషం పోయి అపారమైనటువంటి ప్రేమ, కరుణ మనలో ఉద్భవిస్తాయి. ఇది ఇలా మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చు. దీన్ని సైకలాజికల్గా ఏమంటారంటే యూనివర్సల్ ఎంపథీ అండ్ యూనిటీ అంటారు. అంటే విశ్వవ్యాప్తి సానుభూతి అంటారు. అది అంటే మళ్ళీ యూనిటీ అంటే ఏకత్వం. కాబట్టి మనం ఇతరులను మనకంటే వేరుగా చూసినప్పుడే మనలో అహంకారం, అసూయ, కోపం అనేటువంటివి పుడతాయి. కాబట్టి యోగి ఏం చేస్తారు? ఈ విభజన దాటిపోతాడు. ఇక విభజన అనేది ఉండదు. ఎదుటివాడి బాధను తన బాధగా, ఎదుటివాడి సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తాడు. ఇది అత్యున్నతమైనటువంటి సామాజిక స్పృహ. ఈ భావన ఉన్న చోట ఎటువంటి గొడవలు ఉండేటువంటి అవకాశం లేదు. మీరు చెప్పండి, నిజంగా ఉంటాయంటారు ఇలాంటి మానసిక స్థితి ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గర ఉంటే ఏమన్నా ఉంటాయంటారు వేరే, ఇలా ఆలోచించగలిగితే? కాబట్టి
ఈ శ్లోకాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. ఇది మనం ఒక మామూలు ఉదాహరణ ద్వారా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఈ శ్లోకం. మన శరీరంలో కాలుకి దెబ్బ తగిలింది. కాలు దెబ్బ తగిలితే ఏం చేస్తుంది? చెయ్యి వెళ్ళి దాన్ని సపరీలు చేస్తుంది ఆ దెబ్బకి. అవును, అంటే ఇది దీంట్లో పార్టీ, అదే దాంట్లో పార్టీ. ఎందుకంటే చెయ్యి తెలుసు, కాలు కూడా తన శరీరంలో భాగమే, మేమందరం ఒక శరీరంలో భాగాలమే అనేటువంటిది. అలా యోగికి ప్రపంచమంతా తన శరీరమే, ఎవరికి కష్టం వచ్చినా అతను స్పందిస్తాడు. అంటే ఈ సమదర్శనం కలిగి ఉంటే మన జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుందనేది ఆలోచించాలి మనం ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సమదర్శన స్థితి ఒక్క రోజులో వచ్చేటువంటి కాదు. ఇది కూడా మనం అనేక విధమైనటువంటి సాధన చేయాలి. సాధన చేసి మనం యోగిగా ఆలోచన చేయాలి. యోగి ఆ పరమ అత్యున్నతమైన ఆనందాన్ని రుచి చూడాలి. అప్పుడు మనకి ఈ సమదర్శన స్థితి అలవడుతుంది. ఇలా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. కనీసం అలాంటి సాధన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భగవద్గీత శ్లోకాలను మనం నేర్చుకుంటున్నాం కాబట్టి. అర్థమైంది కదా? 29వ శ్లోకం. 29వ శ్లోకం అర్థమైతే 30వ శ్లోకం చూద్దాం. 30వ శ్లోకం కూడా భగవంతుడే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అచంచల విశ్వాసం గురించి చెప్తారు ఈ శ్లోకంలో. ఎలా మనకి విశ్వాసం ఉండాలి అచంచలమైనటువంటి విశ్వాసం ఎవరి మీద ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటి చెప్తారు. ఏమంటున్నారు ఈ శ్లోకంలో? యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అన్నారు. అంటే యం మాం సర్వత్ర పశ్యతి, ఎవరైతే నన్ను అన్నిటి అందు చూస్తాడో. ఎందుకంటే ఇందాకేమన్నారు? సమదర్శన స్థితి అన్నారు అక్కడ ముందు శ్లోకంలో. అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ అందరిలో ఉందని అతను చెప్పారు. కాబట్టి అతను ఉన్నదెవరు? భగవంతుడు. ఎవరైతే ఇక్కడ ఏమంటున్నారు? యం మాం సర్వత్ర పశ్యతి, అంటే ఎవడైతే నన్ను అన్నిటి యందు చూస్తాడో, సర్వం చ మయి పశ్యతి, సమస్తాన్ని నా యందు చూస్తాడు, వాటిలో చూస్తాడు. అలాగే అవన్నీ కలిపి ఆయనలో చూడాలి మనం. అన్ని కలిపి ఆయనలో చూస్తే అది ఎలా ఎవరైతే చూడగలుగుతారో, తస్య అహం న ప్రణశ్యామి, వాటికి నేను ఎన్నటికీ దూరం అవ్వను, అలాంటి వారికి ఎన్నటికీ దూరం అవ్వను అని చెప్తున్నారు. అంటే సం చచేమేవ ప్రణశ్యతి అన్నారు చివరిగా. అంటే అతను కూడా నాకు ఎన్నటికీ దూరం కాడు, నేను దూరం అవను. అలాంటి ఆలోచన చేసేవారికి అతను కూడా నన్ను నుంచి ఎప్పుడు దూరం కాడు అని రెండు చెప్పారు ఆయన. నేను వదలను, ఆయన నన్ను వదలడు. అలాంటి స్థితిలో అలా ఉండాలి మనం అని చెప్తున్నారు భగవంతుడు. అంటే ఇది ఒక భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న విడదీయలేనటువంటి బంధాన్ని చెప్తుంది ఈ శ్లోకం మనకి. అవునా? కాబట్టి అంతటా దేవుడిని చూసేవాడు ఎప్పుడు ఒంటరివాడు కాదు. ఆపదలో ఉన్న, ఆనందంలో ఉన్న దేవుడు తనలోనే ఉన్నాడనే ధైర్యం అతనికి ఉంటుంది. భగవంతుడు కూడా అటువంటి వాడిని ఎప్పుడు కూడా తన నీడలోనే ఉంచుకుంటాడు. తను ఎప్పుడు కూడా ఒక కంటి కనబడుతూనే ఉంటాడు. అలా ఆలోచన చేసేవాడిని అని మనం అర్థం చేసుకోలేక. అంటే మన దృష్టి మారితే సృష్టి అంతా కూడా దైవమయంగా కనిపిస్తుంది మనకి. అర్థమైందా? మన దృష్టి మారాలి. ఫస్ట్ మనం చూసేటువంటి చూపు మారాలి, మన భావన మారాలి, ఆలోచన మారాలి. ఇవి కనుక ఎప్పుడైతే మారతాయో అప్పుడు అంతా దైవమయంగా మనకు కనిపిస్తుంది. అలా ఆలోచన చేయాలి మనం అని చెప్తున్నారు భగవంతుడు. దీన్ని సైకలాజికల్గా ఆలోచిస్తే ఏమంటారంటే, సైకలాజికల్ వర్డ్ కాస్మిక్ సెక్యూరిటీ అండ్ బిలాంగింగ్ అంటారు. అంటే విశ్వవ్యాప్త రక్షణ మరియు మనం దానితో మనకు ఉన్నటువంటి సంబంధం. కాబట్టి చాలామందికి లోపల ఒక భయం ఉంటుంది, నాకెవ్వరు లేరు, నేను ఒంటరిని అని లోన్లీనెస్ ఫీల్ అయ్యి మానసిక ఒత్తిడికి కారణమవుతుంది ఆ లోన్లీనెస్. కానీ అతను గుర్తించాల్సింది ఏంటంటే, పరమాత్మ నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను అనే నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో మనకు ఒక అచంచలమైనటువంటి సెక్యూరిటీ భావన కలుగుతుంది. అసలు నేను ఒంటరి కాను అనేటువంటిది. ఈ విషయంలో మనం ఒక భాగమని గుర్తించడం వల్ల మనలో అభద్రతా భావం తొలగిపోతుంది. ఎందుకు? ఈ విషయం అంతా ఆయనలో భాగం, ఆ విషయంలో మనం భాగం అయినప్పుడు మనం ఆయనలో భాగం అవుతాం కదా. కాబట్టి ఇలా మనకు అభద్రతా భావాన్ని మనం తొలగించుకోవాలి, మనలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని తొలగించుకోవాలని చెప్తున్నారు. సో సింపుల్ ఉదాహరణ చెప్తాను నేను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సముద్రంలో ఒక్క నీటి చుక్క ఉందనుకోండి, అది విడిగా ఉందనుకోండి, ఒక్క నీటి చుక్క ఆడ ఉంది, విడిగా ఉంది. అయితే ఏమవుతుంది? సముద్రంతో కలిసి ఉంటే అది అన్ని నీటి చుక్కలతో పాటు ఉంటుంది. విడిగా ఉన్నది ఏమవుతుంది? ఒక గంట తర్వాత ఆవిరైపోతుంది. అంటే దాని ఎండిపోయేటువంటి సముద్రంతో కలిసి ఉంటే ఎండిపోయేటువంటి ప్రమాదమే లేదు, అందరితో పాటు ఉంటుంది. కానీ సముద్రం అంత బలం కూడా దాని వెనక ఉంటుంది. అందుకే విడిగా ఉంటే అది ఎందుకు పనిలో గంటలో ఆవిరైపోతుంది. కాబట్టి మనం
మన దైవత్వంతో అనుసంధానమై ఉంటే మనం అప్పుడు జీవితానికి ఎటువంటి ఢోకా ఉండదు, ఎటువంటి భయం ఉండదు మన జీవితానికి అని ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా జీవిత సత్యాలు. మనకి వీటిని ఎంత కష్టమైన శ్లోకాలు కూడా కాదు ఇవి, మనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. ఇలా ఈ శ్లోకాలని అర్థం చేసుకోవాలి. అర్థమైంది? ఈ అధ్యాయం ఈ 6వ భాగం ఇక్కడితో ముగించేటువంటి ప్రయత్నం చేద్దాం. తదుపరి మనం ఇంకా లోతులకు వెళ్ళి తెలుసుకుందాం. అంటే మన మనస్సుని గ్రహించే పద్ధతి, అంతటా దైవాన్ని చూసి ఆ సమదర్శన స్థితిని అద్భుతంగా వివరించారు ఇక్కడ మనకు భగవంతుడు. కాబట్టి యోగ సాధన ద్వారా మనం పొందేటువంటి ఆ పరమానందం మనల్ని ఎలా దైవానికి దగ్గర చేస్తుందో తెలుసుకున్నాం. అవునా? కాబట్టి అర్జునుడికి ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ఏం సందేహం వచ్చింది? కృష్ణ, నువ్వు ఇన్ని చెప్పావు, నువ్వు చెప్పే ఈ మనోనిగ్రహం బాగానే ఉంది, కానీ నా మనస్సు ఏం చేస్తుందంటే గాలి కంటే వేగంగా పరిగెడుతుంది, దీన్ని అదుపు చేయటం అసాధ్యం అనిపిస్తుంది, మరి దీనికి దారేమిటి అని అడుగుతారు తిరిగి. అంటే అర్జునుడు ప్రశ్న అడుగుతారు. ఇది సహజం, మనందరి తరఫున అర్జునుడు అడిగారు. అవునా? ఎన్ని చెప్పండి, మన మనసు అలాగే పరిగెడుతూ ఉంటుంది, దీని మరి మార్గం ఏంటి, ఇలా పరిగెట్టేదాన్ని నేను ఎలా ఆపగలను అని చెప్పి అర్జునుడు అడిగారు. అంటే దీనికి అద్భుతమైన సమాధానం చెప్తారు భగవంతుడు వచ్చే శ్లోకాల్లో. అది అభ్యాసం ఎలా చేయాలి, వైరాగ్యాన్ని ఎలా పొందాలి అనేటువంటిది. కాబట్టి వచ్చే శ్లోకాలు ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది, ఈ ధ్యానయోగం అనేటువంటిది. ఇది గనక మనకి ఈ ధ్యానయోగం అర్థమైతే తర్వాత వచ్చేటువంటి అధ్యాయాలు చాలా సులభంగా అర్థమవుతాయి మనకి. అందుకని ధ్యానయోగం మిస్ అవ్వకుండా, మిస్ అయినా కానీ మళ్ళీ మళ్ళీ చూసి మళ్ళీ వినేటువంటి ప్రయత్నం చేయాలి మనం. తదుపరి శ్లోకాల్లో మనం ఇంకా చాలా లోతుగా తెలుసుకుందాం. ఆ మనసుని ఎలా గెలవచ్చు, ఆ గెలిచే సూత్రాలు భగవంతుడు మనకి ఏం చెప్పారు అనేటువంటిది వచ్చే శ్లోకాల్లో తెలుసుకుందాం. ఇలా మనం భగవద్గీతను చాలా సులభంగా మన జీవితానికి అన్వయించుకుంటూ చెప్పడం మీకు అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ శ్రీపదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి తెలిసేటువంటి అవకాశం కల్పించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమ.